తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ను రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే లక్ష్యంగా చేసుకుని వజ్ర రైస్ మిల్ పై దాడులు నిర్వహిస్తున్నారని టీఆర్పీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ ఆరోపించారు. సూర్యాపేటలోని వజ్ర రైస్ మిల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హక్కుల కోసం వట్టే జానయ్య యాదవ్ చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న 60 నుంచి 70 కోట్ల ధాన్యం దుర్వినియోగం ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. వట్టే జానయ్య యాదవ్ ఎక్కడికి పారిపోలేదని, త్వరలో ప్రజల ముందుకు వచ్చి అన్ని వాస్తవాలను ఆధారాలతో వెల్లడిస్తారని పేర్కొన్నారు. వజ్ర ఇండస్ట్రీ వట్టే జానయ్య గారు 70 కోట్లు వేసుకపోయిండు, 69 కోట్లు వేసుకపోయిండు, 17 కోట్ల కాంచి స్టార్ట్ చేసి 73 కోట్ల దాకా ఆపిర్రు. ఏది రైతులను మోసం చేసిండు, మిల్లుల ఒడ్లు లేవు అని అకస్మాత్తుగా తనిఖీలు జరిపించి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో పైన లెక్కలేసి తప్పుడు లెక్కలు చూపించి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఈ వేసే న్యూస్కు అసలు నిజమా అబద్ధమా అని మేము చూడడానికి వచ్చినాం. ఈ మిల్లు నిండా స్టాకే ఉంది. మీరు మళ్ళీ పోయి చూడొచ్చు. మీ మీడియా మిత్రులందరూ కూడా అన్ని గోడం ఫుల్ఫిల్ అయి ఉన్నాయి. మరి ఫుల్ఫిల్ అయి ఉన్నప్పుడు వాళ్ళ రూమర్ ఏంది, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 73 కోట్లు వేసుకపోయిందని ఒక ఆయన రాస్తాడు, 69 కోట్లు వేసుకపోయిరని ఒక ఆయన రాస్తాడు, 17 కోట్లు వేసుకపోయిందని ఒక ఆయన రాస్తాడు. నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ఇది వజ్ర ఇండస్ట్రీస్ అనేది ఈ ప్రాంగణం మొత్తం కలిసి దాదాపు 22-23 ఎకరాల ల్యాండ్. అది దాంట్లో మిల్లు అంటే దాదాపుగా ఒక 100 కోట్ల ప్రాపర్టీ. అది దాంట్లో ఉన్న ఒడ్లు స్టాకు 5 గోడముల నిండా కూడా ఫుల్ ఫిల్గా ఉన్నాయి. అది ఎన్ని కోట్ల వాల్యూ మీరు లెక్కేసుకోవచ్చు. ఇన్ని కోట్లు దాదాపుగా 150 కోట్లు ప్రాపర్టీ ఇక్కడ కండ్లకు ఎదురుగా కనపడుతుంటే 73 కోట్లు వేసుకపోయిండు, 69 కోట్లు వేసుకపోయిండు, 17 కోట్లు వేసుకపోయిండు, రైతులను ముంచిండు అంటే మీరు ఏం చెప్తున్నారు? అంటే 150 కోట్లు ఇక్కడ వదిలిపెట్టి 70 కోట్లు వేసుకొని పోయిండంటే ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు నమ్మశక్యంగా ఉందనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇది ఓన్లీ రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా ఆయనకు ఎదురు నిలబడలేక ఈ అగ్రవర్ణాలు చేసే కుట్రలు తప్ప ఇక్కడ నిజం లేదనేది మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి లైవ్ లో చూసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు మీకు రుజువులతో సహా. అందరికీ నమస్కారం. ఈ గత 2-3 రోజుల నుంచి సూర్యాపేట కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు వట్టే జానయ్య యాదవ్. వజ్ర రైస్ ఇండస్ట్రీలో వడ్ల బస్తాలు పోయినాయి, బియ్యం పోయినాయి అని చెప్పానని ఈ కొంతమంది పేపర్లో రాయటం, సోషల్ మీడియాలో మొత్తం వట్టే జానయ్య పరారైండు, దాసుకుండు అని చెప్పని మాట్లాడుతుండ్రు. ఎందుకు పారిపోవాల్సిన అవసరం ఏముంది వట్టే జానయ్య యాదవ్ గారికి? ఇది వజ్ర రైస్ ఇండస్ట్రీస్ 23 ఎకరాలు, మిల్లు ఒక 50 కోట్లు ఉంటుంది, ల్యాండ్ ఒక 50 కోట్లు ఉంటుంది, అందులో ఉన్న వడ్లు ఒక 30-40 కోట్లు ఉంటాయి. 150 కోట్ల రూపాయల ఆస్తిని వదిలిపెట్టి 73 కోట్లు తీసుకొని పోయిండని చెప్పేసి పరాడిలో ఉండని చెప్పని మాట్లాడుతున్నారు. మీరు వట్టే జానయ్య యాదవ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ పార్టీస్లో ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళు చేస్తున్న ముమ్మాటికి కుట్ర ఇది. మొన్న జరిగిన భువనగిరి మీటింగ్ ఒకటి సక్సెస్ కావడం, సూర్యాపేటలో మారోజు వీరన్న మీటింగ్ చాలా అద్భుతంగా చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను మేలు కొలుపుతూ అందరినీ చైతన్య పరుచుకుంటూ 2029 ఎలక్షన్లో బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పనని మల్లన్న కుడిభుజంగా ఉండి నడిపిస్తున్న క్రమంలో జానన్నకి ఏదైతే ఉన్నదో ఆర్థిక వనరులు ఏదైతే ఉన్నాయో వజ్ర రైస్ ఇండస్ట్రీ వెన్నెముక ఇరగొడితే ఇక ఎట్ల మిసులుతో చూస్తా అన్న విధంగా దీని మీద కుట్ర చేస్తున్నారు తప్ప జానయ్య ఎక్కడికి పారిపోలేదు. అడ్వకేట్ల కాడ తిరుగుతున్నారు, బెయిల్ కోసం తిరుగుతుండు. 2-3 రోజుల్లో మా నాయకుడు సూర్యాపేటకు వస్తాడు, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు. ఒకవేళ జానయ్య యాదవ్ మిల్లులో ఉన్న వడ్లను వేరే మిల్లులకు తరలించిరని చెప్పని మాట్లాడుతున్నారు. వేరే మిల్లులకు తరలించినప్పటికీ ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్ గారు ఈ హైదరాబాద్ నుంచి సీఎంఓ ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ లోకల్ అధికారులకు ఇంటిమేషన్ లేకుండా, జిల్లా మంత్రికి ఇంటిమేషన్ లేకుండా